హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లవన్ కుందోజు. నేను గత 3 ఏళ్లుగా డోర్నకల్ అభివృద్ధి కోసం సమస్యలపైన పోరాడుతున్నాను. అవన్నీ మీకు చెప్పే ముందు నా గురించి నేను చెప్పుకుంటాను. నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాను, ఎంబీఏ హెచ్ఆర్ చేశాను, ఎల్ఎల్బి చేశాను, ఇప్పుడు పిహెచ్డి పొలిటికల్ సైన్స్లో జాయిన్ అయ్యాను. ఇవన్నీ చేసుకుంటూ 8 ఏళ్ళు యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యాను. 3 సార్లు మెయిన్స్ రాశాను. తర్వాత కరోనా వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 15 రోజులు ఆక్సిజన్ మీద ఉన్నాను హైదరాబాద్లో. ఇలాగలోగా బతికి బయటపడి మన ఊరికి చేరుకున్నాను. మన ఊరికి వచ్చాక నేను గమనించింది ఒకటే, పార్టీలు మారాయి, లీడర్లు మారారు, కానీ మన ఊరు మారలేదు. ఒక కాలేజ్ లేదు, బస్ స్టాండ్ లేదు, ఒక మెయిన్ రోడ్ లేదు, ఎక్కడ చూసిన చెత్త, పందులు, హీనమైన స్థితిలో ఉంది. చాలా బాధపడ్డాం. అంతెందుకు, నేను మా అమ్మ ఒకసారి చెత్త పడేసి రారా అన్నది. ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి ఎల్ఎల్బి చేసి పిహెచ్డి చేసి కొన్ని వేల పుస్తకాలు చదివి స్వతంత్ర సమరయోధుల చరిత్రలు చదివిన నేను చెత్త పడేసి రారా అంటే వెళ్ళి రోడ్డు మీద పడేసి వచ్చాను, చెత్త ఎక్కడ పడేయాలో తెలియక. చాలా గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా అవార్డులు పొందుతుంటే మనం మాత్రం, మన డోర్నకల్ ప్రజలు మాత్రం చెత్త ఎక్కడ పడేయాలో తెలియని హీనమైన స్థితిలో ఉన్నారు. రోడ్డు వైండింగ్ అని చెప్పేసి రోడ్డు తవ్వేసి కొన్ని సంవత్సరాలు అలాగే ఉంచారు. మార్కెట్ కడతామని చెప్పేసి మార్కెట్ తీసేసి కొన్ని సంవత్సరాలు అలాగే ఉంచారు. ఇక బస్ స్టాండ్, అక్కడ ఒక బస్ స్టాండ్ ఉన్నదని కూడా చాలామందికి తెలియదు. చెట్ల పొదల్లోంచి చూస్తే, ముళ్ళ చెట్ల నుంచి చూస్తే అక్కడ బస్ స్టాండ్ అని రాసి ఉంటుంది, అంతే. మనం పుట్టిన ఊరేనా ఇది అనిపించింది. చాలా బాధేసింది, కోపం వచ్చింది. మన ఊరికి ఏదో ఒకటి చేయాలనిపించింది. నా శక్తినంతా ఊరి కోసమే ఉపయోగించాలనుకున్నాను. కలెక్టర్ అయ్యి మన ఊరికి సేవ చేయొచ్చు, అభివృద్ధి చేయొచ్చు, కానీ ఇక్కడే పోస్టింగ్ ఉంటుందని గ్యారంటీ లేదు. ఒకవేళ ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల నేను ఆ సేవ సరిగ్గా చేయలేకపోవచ్చు. అందుకే యూపీఎస్సీ వదిలేశాను. మన ఊరి కోసమే బ్రతుకుదామని నిర్ణయించుకున్నాను. న్యాయశాస్త్రంలో జాయిన్ అయ్యాను. చిన్నప్పటి నుండి అభ్యుదయ భావాలు ఉన్న నేను, లీడర్షిప్ క్వాలిటీస్ అలవర్చుకున్న నేను, మన దేశాన్ని మార్చే శక్తి ఒక యువతకి మాత్రమే ఉందని నమ్మాను. అందుకే ముందడుగుగా మన డోర్నకల్లో ఉన్న యువత అందరినీ ఏకం చేశాను. యునైటెడ్ యూత్ అని పేరు పెట్టాను. ప్రశ్నించడం మొదలుపెట్టాను. ఆగస్టు 15వ తారీఖున అభివృద్ధి పనులు మొదలుపెట్టండి, మెయిన్ రోడ్ పనులు మొదలుపెట్టండి అని చెప్పేసి మహా ర్యాలీ చేశాను. అప్పటి మున్సిపల్ కమిషనర్ గారు వీధి పందుల నిర్మూలన చేపట్టారు. ఆగిపోయిన అభివృద్ధి పనులు మాత్రం నా చేతిలో లేవు, నేనేం చేయలేను అని అన్నాను. అయితే ఈ విషయాన్ని ఎలాగైనా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి అప్పటి మున్సిపల్ మినిస్టర్ మన కేటీఆర్ గారు ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉండేవారు. అయితే ట్విట్టర్ ద్వారా 100 ట్వీట్లని, మన డోర్నకల్లో ఉన్న సమస్యలన్నీ రాసి 100 ట్వీట్లని 100 మందితో చేయించాను. ఈ విషయం అప్పటి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వెళ్ళింది. వెంటనే మెయిన్ రోడ్ పనులు మొదలుపెట్టారు, కాలువలు శుభ్రం చేశారు. ఇలా ప్రతి సమస్య పైన పోరాడాను. మన డోర్నకల్లో ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్గా లేదు. ఎక్కడికక్కడ నీళ్ళు ఆగిపోయేటి, ఎక్కడ కాలువలు చూసినా సరిగ్గా ఉండేటివి కావు. చాలా ప్రయత్నించాను. అప్పుడు కూడా కొన్ని డ్రైనేజ్ పనులు కూడా మొదలుపెట్టారు. నేను ప్రశ్నించని సమస్య అంటూ లేదు. యునైటెడ్ డోర్నకల్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ పెట్టి ప్రతి వార్డులో మీకున్న సమస్యలని ఫోటోల ద్వారా మరీ పంపి మీ సమస్యను తెలపండి అని అప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా వాట్సాప్లలో సమస్యల గురించి మాట్లాడాలి, డోర్నకల్ గురించి మాట్లాడాలి, డోర్నకల్ అభివృద్ధి గురించి మాట్లాడాలి అని మనం పెట్టిన వాట్సాప్ గ్రూప్ నుండే మిగతా వాట్సాప్ గ్రూపులు కూడా అలవాటు చేసుకున్నారు. నేను చాలా సంతోషపడ్డాను. ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారని చాలా సంతోషపడ్డాను. చాలా వరకు వార్డుల్లో చెత్త కుండీలు లేవు. దీంతో నాకు ఒక ఆలోచన వచ్చింది. అమెరికాలో స్థిరపడ్డ నా స్నేహితులు కొందరిని, డాక్టర్గా స్థిరపడ్డ నా స్నేహితులు ఒకరిని, వీరందరి దగ్గర సహాయం తీసుకొని 15 వార్డులలో 15 చెత్త కుండీలు ఏర్పాటు చేశాను. దీనికి డోర్నకల్ యువత చాలా సహాయం చేశారు, చాలా కష్టపడ్డారు చెప్పాలంటే. కానీ ఏం రాజకీయం జరిగిందో తెలియదు. 15 వార్డులలో పెట్టించిన 15 చెత్త కుండీలు 15 రోజులు కూడా గడవక ముందే భూస్థాపితం చేశారు. ఒక్క చెత్త కుండీ కూడా లేదు. చాలా బాధపడ్డాను. ఎందుకంటే అవి ఏర్పాటు చేయడానికి ఎంత కష్టపడ్డానో నా ఒక్కడికే తెలుసు.
చాలా బాధపడ్డా. అప్పుడు అర్థమైంది నా వెనక రాజకీయాలు మొదలయ్యాయి. నా వెనక తిరిగిన ప్రతి యువతను బెదిరించారు. విద్వేషపు మాటలతో వాళ్ళ మనసును మార్చారు. అంతెందుకు నన్ను కూడా చాలామంది బెదిరించారు ఇవన్నీ మానుకోమని. అప్పటి పోలీసులు కూడా ఇవన్నీ బంద్ చేయి, ఇవన్నీ చేయకు అని చెప్పారు. వాళ్ళకు ఒకటే మాట చెప్పాను, సార్ మీరు అంటే ఒక 6 నెలలు ఉంటారు, 8 నెలలు ఉంటారు, లేదా ఒక సంవత్సరం ఉంటారు, వెళ్ళిపోతారు. మీరు డ్యూటీ చేయడానికి వచ్చిన ఊరి ఇది. కానీ మేము పుట్టింది ఇక్కడే, పెరిగేది ఇక్కడే, చనిపోవాల్సింది కూడా ఇక్కడే. ఇది మా ఊరు సార్, అభివృద్ధి చేసుకోనివ్వండి ప్లీజ్ అన్నాను. ఇన్ని రాజకీయాల మధ్య, ఒత్తిళ్ల మధ్య, బెదిరింపుల మధ్య చాలా బాధ అనుభవించాను. ఎవరు వచ్చినా రాకున్నా నేను ఒక్కడనే పోరాడదామని డిసైడ్ అయ్యాను. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి ప్లకార్డ్ పట్టుకొని వెళ్ళి మరి నిరసన తెలిపాను. ఒక వాన లేదు, ఒక ఎండ లేదు, ఒక బురద లేదు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయాను అంతే. వాట్సాప్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా ప్రతి సమస్య పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరింపజేశాను. అభివృద్ధి పనులు మొదలుపెట్టినట్టే మొదలుపెట్టి మళ్ళీ ఆపేశారు. ఇలా ఉండదు అని చెప్పేసి ప్రతి సమస్య పైన ఖచ్చితంగా గట్టిగా పోరాడాలని, ఒక్కో సమస్య పైన ఒక్కో రోజు ఒక్కో గంట అని నినాదంతో ప్రతిరోజు 5 రోజుల పైన 5 సమస్యల పైన గాంధీ సెంటర్లో నిలబడ్డాను ప్లకార్డు పట్టుకొని. సమస్యలు తీర్చండి అని 5 రోజులు నిలబడ్డాను సమస్యల గురించి. ఇలా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రశ్నించాను. నేను ఒక్కనే ప్రశ్నించడం కాకుండా ప్రజలతో కూడా ప్రశ్నించాలని చెప్పేసి వాళ్ళతో కూడా ప్లకార్డు పట్టించి వాళ్ళతో కూడా నిరసన తెలియపరిచాను. ఇవన్నీ మీరు ఏ పేపర్లో చదవలేరు, ఏ పేపర్లో కూడా రాదు. ఇలా ఒక పౌరుడు పోరాడుతున్నాడు, ఒక యువకుడు పోరాడుతున్నాడు ఏ పేపర్లో మీరు చదవరు. అందుకే వీటిపై ప్రజలకు అవగాహన రావాలని వాట్సాప్ గ్రూపుల్లో, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ అన్ని గ్రూపులలో యునైటెడ్ డోర్నకల్ అని గ్రూప్ ఏర్పాటు చేసి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కమిషనర్ గారికి, సంబంధిత కౌన్సిలర్ గారులకి తెలియపరుస్తూ ఆ సమస్యలను తీర్చగలుగుతున్నాము. గత 3 సంవత్సరాలుగా సమస్యలపై పోరాడుతూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఏ వార్డులో ఏ సమస్య ఉన్నా, అది నీటి సమస్య కావచ్చు, హాస్పిటల్ సమస్య కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, ఇంటి పన్ను విషయం కావచ్చు, ఏ విషయమైనా, ఏ సమస్య అయినా ప్రజలను చైతన్యపరుస్తూ ఇది ప్రశ్నించాలి మనం అని వాళ్ళకి గుర్తు చేస్తూ సమస్యలపై పోరాడుతూ సమస్యలను తీర్చుకుంటాం. మన వాట్సాప్ గ్రూప్ ఎలా తయారైందంటే, వాట్సాప్ గ్రూప్లో ఏదైనా మెసేజ్ వస్తే ఎక్కడో ఏదో సమస్య వచ్చింది లేదా ఎక్కడో ఒక సమస్య తీరింది. విచిత్రం ఏంటంటే చాలామంది నాకు ఫోన్లు చేసి, లవన్ నువ్వు చాలా బాగా చేస్తున్నావు, మంచి పని చేస్తున్నావు, ఇలా అందరూ ఉండాలి, నీ గ్రూప్ చాలా నచ్చింది, మన గ్రూప్ వాట్సాప్ గ్రూప్కి నేను ప్రత్యేకంగా ఒక మెసేజ్ స్టోన్ పెట్టుకున్నాను, ఏమైనా మెసేజ్ వస్తే నాకు తెలియపరచడానికి అని చాలామంది చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు కావాలి. నా ఊరిని ఈ స్థితిలో వదిలేయాలని నాకు లేదు. ఎక్కడ ఎవరిని అడిగినా డోర్నకల్ మారదురా బాయ్, అసలు ఈ ఊరు మారదురా బాయ్, ఈ ఊరు ఇంతే ఇక అని అనుకుంటున్నారు. కానీ అలా అన్నవారు నోట నుంచే డోర్నకల్ చాలా డెవలప్ అయిందిరా, అభివృద్ధి చెందిందిరా అని అనేలా చేస్తాను. ఏదో ఒక రోజు మై మున్సిపాలిటీ ఈజ్ ద బెస్ట్ మున్సిపాలిటీ అనిపిస్తాను. దీనికి మన డోర్నకల్ ప్రజల అందరి సపోర్ట్ కావాలి నాకు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇందులో యునైటెడ్ డోర్నకల్ అని ప్రతి గ్రూప్లో జాయిన్ అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోస్ చూడండి. వాట్సాప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ ఫాలో అవ్వండి. నాకు మీ సపోర్ట్ తెలియజేయండి. మనం తప్పకుండా మన డోర్నకల్, అభివృద్ధి చెందిన డోర్నకల్ని త్వరలోనే చూడబోతున్నాం. జై హింద్.